హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బానస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డే 4 వ్లాగ్ అయితే వచ్చేసాము. ఈరోజు చాలా స్పెషల్ డే అనమాట. లాస్ట్ డే. ఈరోజే పండగలో అసలైన చివరి ఘట్టం అనమాట. చాలా బాగుంటుంది. సిరిమానోత్సవం, అలాగే ఘటాల దర్శనం, ఇలా దేవుడికి సంబంధించినవన్నీ కూడా ఈ లాస్ట్ డేనే చాలా బాగుంటుంది. ఈరోజు వీడియోలో మీతో అవన్నీ చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి పండుగలు. చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా స్ట్రీట్ షాపింగ్ అనమాట. ఇంకా ఈవినింగ్ భోజనం చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే బయలుదేరామండి అమ్మవారికి దర్శనం చేసుకోవడం గురించి. ఇంకా చుట్టాలందరం స్ట్రీట్ షాపింగ్ మీద పడ్డామన్నమాట. ఈరోజు మరీ ఎక్కువగా ఉందండి, చాలా షాప్స్ ఉన్నాయి. కలర్ఫుల్ టాయ్స్ అన్నీ చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట. టాయ్స్ అయినా అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా భలే పెట్టారు. రోడ్ అంతా కూడా మేమైతే ఇంకా నడుస్తున్నాము. ఇక్కడ నుంచి పిల్లల్ని బాగా ప్రొటెక్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే బాగా రష్నెస్ అనేది పెరిగిపోయింది. క్లౌడ్ అంతా కూడా పిల్లల్ని పుచ్చుకొని చాలా జాగ్రత్తగా కాస్త దూరం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్తే అక్కడికి సిరిమాను వస్తుంది అన్నమాట. సిరిమాను అన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పోలీసులు బందోబస్తు, భద్రత అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా పెట్టారు. చాలా బాగుంది. మేమందరం వెళ్ళిన తర్వాత సిరిమాను వచ్చే ప్లేస్కి అయితే వెళ్ళాము. మా అందరినీ కూడా ఇలా ఒక షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర ఇలా ఫ్రంట్ అయితే కూర్చోబెట్టారు. చూసారా బయట ఎంత క్లౌడ్గా ఉందో. సిరిమాన్ అనేది చాలా హైట్గా ఉంటుందండి. అయితే కరెంటు వైర్స్, ఎలక్ట్రికల్ వైర్స్ అయ్యి ఆ పైన కూర్చునే పూజారి గారికి తగులుతాయని చెప్పేసి కరెంట్ అయితే ఆఫ్ చేశారనమాట. అందుకే చీకటిగా ఉంది. ఇప్పుడిప్పుడే కాస్త చీకటి పడుతుంది. సిరిమాన్ కూడా వచ్చే టైం అయింది. చూడటానికి ఇంకా ముందుకు వెళ్తున్నారు చాలామంది. మేమైతే ఇక్కడే చూడు. ఇది కాదు. ఇక్కడ మీరు చూస్తున్నదైతే అంజిల రథం అంటారండి. ఆ చీరలు కట్టుకొని తయారయ్యి దీనిపైన అయితే కూర్చుంటారు. అది కాదంట, అది కాదు. వస్తుంది.
సిరిమానండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పంతులు గారిని అయితే పూజారి గారిని ఇలా పైకి ఒక చైర్లా ఉంటుంది, దీనిపైన కట్టి బ్యాక్ సైడ్ అయితే బండి ఉంటుందండి. ఆ బండికి కట్టి తాళ్ళతో కిందకి పైకి లేపుతూ ఉంటారు. ఈయన్ని అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. ఈ పూజారి గారికి తీసుకెళ్ళిన అరటిపళ్ళు మామిడి పళ్ళుతో ఆయన్ని కొడుతూ ఉంటారనమాట. ఆయన కాళ్ళకి టచ్ అయితే అమ్మవారికి నైవేద్యం సమర్పించినట్టు అనమాట. అలాగే చీరలు అన్నీ కూడా వారికి సమర్పిస్తూ ఉంటారు, ఆయన్ని టచ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ప్రజలు నమ్మకం అనమాట, ఇలా సిరిమాన పండగ చేయడం వల్ల ఊరంతా సుభిక్షంగా ఉంటుందని. గ్రామ దేవత అనమాట అమ్మవారు. అమ్మవారికి ఇలా 15 ఏళ్ళకి ఒకసారి చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. వీడియో చూడండి, మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది బండికి ఎలా కట్టి కిందికి ఎలా దింపుతారు, పైకి ఎలా లేపుతారు అనేది. ఇలా చీరలు కూడా చూసారా, ఇలా టచ్ చేస్తున్నారనమాట మొక్కుకునే వాళ్ళు. ఎంత తీసుకెళ్ళి ఉండరా ఇప్పుడు మీరు చూస్తున్నది ఘటాలు అంటారండి వీటిని. అమ్మవారికి ప్రతిరూపాలు అన్నమాట. నెల రోజుల ముందు నుంచే ఈ ఘటాలని పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఒక రోజు రిలాక్స్ అయిన తర్వాత అయితే మేము తిరిగి ఏలూరుకి తిరుగు ప్రయాణం అయితే అయ్యామండి. ట్రైన్లో రిటర్న్ అయిపోయాం. ఇంకా బొబ్బిలి నుండి ఇంకా ఏలూరుకి అయితే వచ్చేసాం. పండగ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది, బాగా ఎంజాయ్ చేసాము. సమ్మర్ హాలిడేస్ అవ్వడం వల్ల కంటిన్యూగా ఒక 10 డేస్ అంటే ఉండగలిగాము. ఇంకా నార్మల్ డేస్లో అయితే పిల్లలకి స్కూల్ ఉంటే అస్సలు కుదరదు, ఎవరి డ్యూటీస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళకు కూడా కుదరదు. ఈ వెకేషన్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా అరకు వ్యాలీ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గరండి. అరకు కూడా వెళ్దాం అనుకున్నాం, కాకపోతే ఈ ట్రైన్ టికెట్స్ మనకి కన్ఫర్మ్ అయిపోవడం వల్ల కుదరలేదన్నమాట. అరకు వ్యాలీ అయితే దగ్గర ఉంటుంది కాబట్టి వెళ్దామని చెప్పేసి వైజాగ్ అన్నీ చూద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నమాట. ఇదండి ఇవాళటి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.